తెలంగాణ ఈపీ సెట్ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఓయూజేఏసీ అధ్యక్షులు గడ్డం శ్రీను మండిపడ్డారు. ఈ మేరకు టీజీ, ఈపీ సెట్ అదేవిధంగా ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియలో అధికారులు టీసీ కంపల్సరీ అని కండిషన్ పెట్టడంతో విద్యార్థులు ఇక సీశాప్ దోస్తు ద్వారా డిగ్రీలో జాయిన్ అయ్యే అవకాశం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రైవేటు కాలేజీలను బలోపేతం చేసే విధంగా అధికారులు చర్యలు ఉన్నాయని, ఇదే విషయాన్ని ఉన్నత విద్యాశాఖ కౌన్సిల్ చైర్మన్ ఇక టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కౌన్సిలింగ్ ప్రక్రియలో నిబంధనలను సడలించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అసౌకర్యంగా ఉన్నదని చెప్పి నిన్న శనివారం సాయంత్రం నుంచి ఫోన్ ద్వారా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్కు, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్కు మేము ఫోన్ ద్వారా కానీ ఈ లెటర్ ద్వారా కానీ మేము అసౌకర్యంగా ఉన్నది. ఈ ఎపిసెట్ కౌన్సిలింగ్, ఎంసెట్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో మొత్తం ప్రైవేట్ యూనివర్సిటీని బలోపేతం చేసినట్టే అనిపిస్తూ ఉన్నది. విద్యార్థులకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉన్నది. సెకండ్ ఫేజ్లో అటువంటి సీటు రిపోర్టింగు మ్యాండేటరీ, టీసీ మ్యాండేటరీ కాలేజీలను పెట్టి ఆ క్యాన్సలేషన్కు 2 తారీఖు దాకా చేసిన తర్వాత విద్యార్థులు ఎక్కడ క్యాన్సిల్ చేసుకోవాలి, ఎవరిని సంప్రదించాలి అనేటువంటి పరిస్థితి లేకుండా సీశాప్ ఆగస్టు 3 రిజిస్ట్రేషన్ ఉంటే సీశాప్లో ఆగస్టు 9న సీటు అలాట్మెంట్ ఉంటే ఈ థర్డ్ ఫేజు 3 తారీఖు నుంచి స్టార్ట్ అయితే 10 తారీఖు నాడు సీట్ అలాట్మెంట్ ఉంటే ఈ 9 తారీఖు సీట్ అలాట్ అయినటువంటి విద్యార్థులు, సీశాప్లో సీట్ అయినటువంటి విద్యార్థులకు నేను సర్టిఫికేట్ క్యాన్సలేషన్కి అవకాశం ఇయ్యా, డ్రాప్అవుట్స్కి అవకాశం ఇయ్యా, ఫీజు వాపస్ ఇయ్యా అని చెప్పి యూజీసీ నిబంధనలను సైతం, యూజీసీ ఫీజు రీఫండింగ్ పాలసీని కూడా ఇంప్లిమెంట్ చేయక విద్యార్థులు